నమస్తే, వెల్కమ్ టు బెసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కల్తీ మద్యం రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ నెల 27 నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మోంతా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆహార నియమాలు పాటిస్తే బీపీ షుగర్ అదుపులో ఉంటుంది. రమేష్ హాస్పిటల్ గుండె వైద్యులు వివేక్ వీరంరెడ్డి. జిల్లాలో తీవ్రమైన తుఫాను సంభవిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్తో కలిసి కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ మీడియాతో సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో తుఫాను సంభవిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన తుఫాను సంభవిస్తుందని, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అన్నారు. అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తుఫాన్ని ఎదుర్కోవాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రానున్న 5 రోజుల తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొన్ని గంటల నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లోన్ ఏర్పడతా ఉంది. దాదాపు 900 కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వస్తూ ఉన్నది. దాదాపు 28వ తేదీ రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యలో కాకినాడ దగ్గర ఇది ల్యాండ్ఫాల్ ఉంది అని మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. దీని భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరీలు, కలెక్టర్స్, ఎస్పీతో సమావేశం అయి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోమని మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు, పోలీస్ అధికారులు అప్ టు గ్రామ స్థాయి దాకా అందరితో సమావేశం అయ్యాము. అందరూ కూడా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోమని తెలియచేయటం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేయటం ఏమనగా, ఇది ఒక సివియర్ సైక్లోన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది. సోమవారం పొద్దున్నుంచి మొదలుకొని, అంటే సోమవారం పొద్దున అంటే 27వ తేదీ పొద్దున ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలకి, అలాగే పల్నాడు, అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే, అట్లా 28కి ఆ సైక్లోన్ మూవ్మెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పడమర గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అట్లే 29 కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. సో 27, 28, 29 అనేది చాలా క్రిటికల్ 3 రోజులు. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ జిల్లాలో రాబోతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా, ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ, ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం. ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఒక గ్రామ సచివాలయంలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు. మండల స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు. జిల్లా స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు. సీ కోస్ట్లో ఉన్నటువంటి 108 హ్యాబిటేషన్లు, 22 రెవెన్యూ గ్రామాలు, ఈ అన్ని గ్రామాలు చాలా అప్రమత్తంగా ఉండాలని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, వేటపాలెం, చిన్నగంచం, కర్లపాలెం ఈ మండలాలు ఫస్ట్ మనకు వర్షం రాబోతున్నాయి. అలాగే జిల్లా మొత్తం కూడా వర్షం ఉంటాయి. రాష్ట్రం మీద మరియు మన బాపట్ల జిల్లా మీద ప్రభావం చూడనున్న
ఈ సైక్లోన్ మొంతన్ ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, ఏసీ లెవెల్లో, మండల లెవెల్లోనూ, ఈవెన్ గ్రామ సచివాలయంలోనూ అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ 5-6 రోజులు ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సైక్లోన్ మొంతాన్ని ఎదుర్కోవడానికి చేపట్టవలసినటువంటి అన్ని ముందస్తు చర్యల మీద ప్రిపేర్డ్నెస్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోలీస్ కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీంని ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకు రప్పించి హెడ్ క్వార్టర్లో పొజిషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి 4 క్విక్ రియాక్షన్ టీమ్స్ని ఏవైతే ఉన్నాయో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని 4 టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్స్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి నాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా టీంని మొబిలైజ్ చేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడికి మొబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ఇంపాక్ట్ వల్ల ఈ విండ్స్ యొక్క ఇంపాక్ట్ 100 to 120 km/h ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు వెదర్ అలర్ట్ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఎక్కడైనా సరే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ట్రీస్ ఫాల్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి చేపట్టవలసినటువంటి అన్ని చర్యల్ని, అదేవిధంగా లో లైన్ ఏరియాస్లో కావచ్చు, ఈ వాగులు, వంకలు, చెరువులు, కరకట్టల దగ్గర ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో విలేజ్ లెవెల్స్లోనూ అదేవిధంగా మండల లెవెల్స్లోనూ ఆ ప్రాంతాల్లోని ముందస్తుగా పికెట్స్ని, అదేవిధంగా ఓవర్ఫ్లో రెయిన్ వాటర్ గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో మన యొక్క యంత్రాంగం పనిచేస్తుంది. ఈ ప్రాంతాలతో పాటు కమింగ్ డేస్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాలని ముందస్తుగా అసెస్ చేసుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ అఫీషియల్స్తో కలిసి అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 28 వరకు దీని ప్రభావం ఉంది కాబట్టి సో ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బీచ్ ఏరియాస్కి ఈ కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ రిచువల్ బాత్స్కి సముద్ర స్నానాలకి రాకుండా ఈ తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత ఇంకా మనకి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ అనుకూలమైనటువంటి సమయంలో ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి సముద్ర స్నానాలకు ప్రజలు రావాల్సిందిగా పోలీస్ యంత్రాంగం తరపున మరియు ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరపున మేము కోరడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ నుండి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మొంతా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోనూ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిఆర్ఓ గంగాధర్ గౌడ్తో కలిసి రెవెన్యూ, పౌర సరఫరాల, విద్యుత్, R&B, పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య శాఖల జిల్లా అధికారులతో జిల్లాలో మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మోంతా తుఫాను వల్ల జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని సెంటర్లు రాత్రి 8 గంటల్లోగా చెక్ లిస్టు ప్రకారం పూర్తిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. చౌక దుకాణాలతో రిలీఫ్ సెంటర్లను, అన్ని రేషన్ షాపులకు PDS బియ్యం సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ సమయంలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు డీసెంట్రలైజ్డ్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని మార్కెట్ ఏడీని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా సిద్ధంగా చేయాలని, ఓవర్ హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో మురికినీటి నిల్వ వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ ద్రావణం చేయాలన్నారు. జిల్లాలో పోలీసు, NDRF బృందం,
ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిఈఓ పురుషోత్తం, డ్వామాపిడి విజయలక్ష్మి, జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ యశ్వంత్, డిఎల్డిఓ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ శాఖ పిడి రాధామాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల మిత్రా వైన్స్ ను స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మద్యం షాపులో విక్రయిస్తున్న మద్యాన్ని స్వయంగా పరిశీలించి కల్తీ మద్యాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగం గురించి అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం లేకుండా చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఈ మద్యం విధానంలో జే బ్రాండ్లని వైసీపీఏ నాయకులు మద్యం తయారు చేసి షాపుల్లో అమ్మటం, ప్రభుత్వ షాపులు అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా షాపులకి ఆ మద్యాన్ని తరలించటం, దగ్గరగా 30 లక్షల మంది ఆరోగ్యాన్ని రాష్ట్రంలో కోల్పోవటం, సుమారుగా 30,000 మంది గత ప్రభుత్వంలో మద్యం తాగి చనిపోవటం. నేను ఒకటి తెలియజేస్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ చేసిన అక్రమాలని, అన్యాయాలని, ఈ జే బ్రాండ్లని, సొంతంగా మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ద్వారా అమ్మిన విధానాల్ని, టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా పట్టిన విధానాల్ని ఎన్ని ప్రజలందరికీ తెలుసు కాబట్టే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ వాళ్ళ చేసిన తప్పుల్ని ఇప్పుడున్న ఈ ప్రభుత్వ కూటమి మీద వేయటానికి వాళ్ళు ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా పిహెచ్డి చేశారు అని నేను తెలియజేస్తున్నా. వాళ్ళు చేసిన తప్పుల్ని వెదుటోళ్ళ మీద నిందల రూపంలో వేయటంలో పిహెచ్డీలు చేసిన గత ప్రభుత్వం పెద్దల గురించి ఏమనాలి అని నేను అడుగుతున్నా. మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వ విధానాలు, ఆ ఎడ్యుకేషన్ విధానంలో ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను కూడా తీసుకుని ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎవరైతే మందు సేవిస్తారో వాళ్ళందరికీ కూడా స్కానింగ్ అలవాటు చేయటం, ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ని పెట్టి దీని మీద గవర్నమెంటే ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళి మద్యం నాసిరకమైన మద్యమా, సరైన మద్యమా, ఆ మద్యం ఎక్కడ తయారైంది, ఏదన్నా వేరే రాష్ట్రాల నుంచి డూప్లికేట్ మద్యాలు ఏమన్నా వస్తున్నాయా, ఏదన్నా షాపులలో డూప్లికేట్ మద్యాన్ని తక్కువగా వస్తున్నదని కొని ఎవరన్నా కస్టమర్లకు అమ్ముతున్నారా, ఇవన్నీ అరికట్టడం కోసం, సక్రమమైన మార్గంలో మద్యాన్ని అమ్మటం కోసం ఒక క్యూఆర్ కోడ్ సిస్టాన్ని తయారు చేసి అది రాష్ట్రం అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ వినూతమైన పథకాన్ని అవలంబించడంలో వాళ్ళని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకు తీరాల్సిందే. వాళ్ళ ఘనతని ప్రజలకు తెలియజేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలు పటిష్టంగా ఉండాలని, అక్రమ మద్యం అమ్మకూడదని, అక్రమంగా లోకల్లో తయారైన బ్రాండ్లు ఏమన్నా ఉంటే అవి అమ్మకూడదని, పక్క రాష్ట్రాల నుంచి సముద్రం మీదుగా కానివ్వండి, రోడ్డు మార్గంలో కానీ అక్రమంగా గోవా లాంటి ప్లేసుల్లో తక్కువ రేట్లకి మందు కొనుక్కొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మకూడదని, వీటన్నిటి ద్వారా ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని, కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని, అటువంటి పరిస్థితులు ప్రజలకి రాకూడదని ఈ రంజమైన పాలనలో తీసుకున్న ఇది ఒక మంచి నిర్ణయంగా నేను వర్ణిస్తున్నా.
ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్షతగాత్రులను బ్రతికించవచ్చని అస్టర్ రమేష్ హాస్పిటల్ గుండె వైద్యులు వివేక విక్రమ్ రెడ్డి తెలిపారు. గుంటూరు అస్టర్ రమేష్ హాస్పిటల్ మానవతా స్వచ్ఛంద సంస్థ పోలీసుల ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్లపాళ్లెం కళ్యాణ శ్రీనివాస రైస్ మిల్ నుంచి వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం వరకు భారీ వాకదాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు 5 రకాల చర్యలు క్షతగాత్రులను సేఫ్ స్థలంలో ఉంచటం, 2 చేతులతో భుజాలపై ఒత్తిడి చేయటం, 108కు కాల్ చేయటం, పల్స్ చెకింగ్ చేయటం, 30 సార్లు సిపిఆర్ చేయటం వంటివి చేయటం ద్వారా ప్రమాద బాధితులను బతికించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డి ఎస్పీ విజయ్ సారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, ఎస్ఐ రవీందర్, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, మంతెన నాగరాజు, మందపాటి పరమానంద కుమార్, అట్ల బాలాజీరెడ్డి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి, వేణుమాధవ్, పెరలి వెంకట సురేష్, అర్రే శ్రీనివాసరావు, విద్యార్థులు, 100 మంది పోలీస్ సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సభ్యులు, ఈస్టర్ రమేష్ హాస్పిటల్ సిబ్బంది, ముస్లిం సమైక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా చూస్తుంటారు, ఎగ్జాంపుల్గా ఒక రోడ్ సైడ్ మీద పడిపోయి ఉంటే ఏం చేయాలి, ఇమీడియట్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా మనం సహాయపడగలం, మన బై స్టాండర్డ్స్కి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ఏం చేయగలం, గోల్డెన్ పీరియడ్లో మనం సిపిఆర్ స్టార్ట్ చేసి బ్రెయిన్కి సప్లై అందిస్తే వాళ్ళ లైఫ్ కాపాడగలం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు దట్ పర్సన్. సో మనం ఏం చేస్తే అవతల వాళ్ళని బతికించగలం అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్. సో ఫస్ట్ ఏంటంటే మనం పేషెంట్ ఆర్ బై స్టాండర్డ్ ఎవరైనా కూడా అక్కడ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నారా లేకుంటే వాళ్ళని తగ్గితే లెగుస్తున్నారా అనేది చూసుకోవాలి. మనం ఉన్న సిచ్యువేషన్ మనకి కూడా సేఫ్గా ఉందా లేదా, లేదా మనం ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామా, రోడ్డు మీద వెహికల్స్ వస్తున్నాయా, లేదంటే మనం పడిపోయిన చోట ఏదైనా కెమికల్ స్పిలేజ్ ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని సేఫ్టీ చూసుకోవాలి. తర్వాత ఇమీడియట్గా అంబులెన్స్కి కానీ ఎమర్జెన్సీకి కానీ కాల్ చేసి కాల్ ఫర్ హెల్ప్ చేయాలి. మూడోది మన బ్రీతింగ్ అసెస్ చేయాలి. పేషెంట్ కానీ బై స్టాండర్డ్ కానీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బ్రీతింగ్ ఎలా ఉంది, వాళ్ళు బ్రీత్ చేయగలుగుతున్నారా, కాన్షియస్గా ఉన్నారా లేదా అసెస్ చేసుకోవాలి. తర్వాత కొన్నిసార్లు వాళ్ళ నోట్ లోపల ఏదైనా అడ్డుపడిందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక హార్డ్ సర్ఫేస్ మీద పేషెంట్ సేఫ్గా ఉన్న చోట మనం సిపిఆర్ స్టార్ట్ చేసి సేవ్ చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ స్టెప్ చెక్ రెస్పాన్స్. థర్డ్ స్టెప్ కాల్ ఫర్ హెల్ప్. కాల్ ఫర్ హెల్ప్ అంటే అంబులెన్స్ని పిలవడము, లేకపోతే పెద్దవాళ్ళని పిలవడము, ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేయడము థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ చెక్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. చెక్ బ్రీతింగ్ అండ్ పల్స్. ఓకే, పల్స్ చెక్ చేయడము, బ్రీతింగ్ చెక్ చేయడము. ఫిఫ్త్ స్టెప్ సిపిఆర్ చేయడం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇమీడియట్ ఏంటి అంటే సీన్ సేఫ్టీ. సీన్ సేఫ్ నువ్వు సేఫ్గా ఉండాలి, పేషెంట్ సేఫ్గా ఉండాలి. అంటే రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన వెంటనే రోడ్డు మధ్యలో పోయి మనం చేయలేం కదా. ఒకవేళ రోడ్డు మధ్యలో మనం చేసామంటే ఎవరో కూడా వచ్చి మనం ఏదో సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదా. సో సీన్ సేఫ్టీ అంటే ఒక అంటారు నీడ ఉన్న ప్లేస్లో కానీ సేఫ్గా ఉన్న ప్లేస్లో కానీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ప్రశాంతంగా ఉన్న ప్లేస్. దిస్ ఇంటర్లాక్ ద ఫింగర్స్ అండ్ హీ విల్ ప్లేస్ స్టెర్నమ్ అంటే మన రిబ్ కేజ్కి ఇక్కడ కింద పొట్టకి మధ్య ఉన్న ప్లేస్లో పెడతారు. అండ్ వేరెవర్ ఇట్ ఈస్ హార్డ్ he will place his hand here and then he will use his shoulders and his hip. Now we are moving, we are not using our hands like this, we are using our body weight onto the patient. This will heel of the hand ni మన sternum bone అంట. ఓకే, ఈ sternum bone రేస్ చేస్తే your hands should be straight, elbows straight, complete గా మన హిప్ నుంచి రావాలి. ఓకే, ఇలాగ పెట్టినప్పుడు ముంతా తీవ్ర తుఫాను భారీ వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని తహసీల్దార్ షాకీర్ పాషా తెలిపారు. కర్లపాళ్లెం రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడుతూ తీవ్ర తుఫాను వల్ల ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లా ఉన్నతాధికారులు, అంగన్వాడీ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు
సెలవు ప్రకటించారని అన్నారు. గ్రామస్థాయి అధికారులు సచివాలయాల ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామాల్లో టీంలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే 3 రోజులు గృహాల్లో నుంచి బయటకు రాకుండా కావాల్సిన సరుకులు, కూరగాయలు సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనలు ఏర్పడి అది తుఫానుగా మారే సూచనలు ఉన్నాయి. వచ్చే 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కావున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ విషయం నందు మేము ప్యానిక్ చెందకుండా అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా మీ ప్రాణాలు రక్షించుకుంటూ ఎక్కడ కానీ ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అందరూ సకాలంలో స్పందించి ఉండాలని చెప్పేసి, తర్వాత మీకు అవసరమైన నిత్యావసర సరుకులు ఈ 2-3 రోజులకు సంబంధించిన నిత్యావసర సరుకులు ముందే సమకూర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరో విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఏ విషయమైనా మీకు ఏ విషయంలో అయినా మీకు ఇబ్బంది కలిగినా ఎక్కడ కలిగినా మండల స్థాయి అధికారులన్నా మండలంలో ఉండి మేము నిత్యం ఇక్కడే డ్యూటీలు నిర్వహిస్తాం కాబట్టి ఇమీడియట్గా మా కార్యాలయంలో పొందుపరిచిన కంట్రోల్ రూమ్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో పొందుపరిచిన కంట్రోల్ రూమ్లో కానీ, ఆర్టీఓ ఆఫీస్లో పొందుపరిచిన కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. మనందరం కలిసి ఈ విపత్తు సమయంలో మనందరం కలిసి పనిచేద్దాం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ పథకం కార్డుదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని ఏపీఓ శ్యామ్ తెలిపారు. మండల ఉపాధి హామీ పథకం కార్యాలయంలో శ్యామ్ మాట్లాడుతూ కర్లపాళ్లెం మండలంలో మొత్తం 20,477 కార్డుదారులు ఉండగా ఇప్పటి వరకు 14,895 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని తెలిపారు. మిగిలిన వారు కూడా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఈ కేవైసీ చేయించుకోకపోతే నవంబర్ నెల నుంచి ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు అవకాశం ఉండదని శామ్ సూచించారు. మనం గతంలో ఉపాధి హామీ పథకంలో పనిచేయాలంటే అందరూ కూడా హెడ్ కౌంటింగ్ చేసుకునేది. ఇప్పుడు నవంబర్ 1వ తారీఖు నుంచి ఉపాధి హామీలు పనిచేసి ప్రతి శ్రామికులు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలి. అంటే ముఖ ఆధారిత హాజరు తీసుకోవడం జరిగింది. గౌరవ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ పథకంలో నవంబర్ 1వ తారీఖు నుంచి కూలీ పనిచేయాలంటే తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. మన మండలంలో 20,514 మంది కూలీలు ఉన్నారు. ఇప్పటి వరకు 14,600 మందికి ముఖ ఆధారిత ఈ కేవైసీ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కూడా తప్పనిసరిగా 20 గ్రామాల ఉపాధి హామీ శ్రామికులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఆహార నియమాలు పాటిస్తూ బీపీ, షుగర్ అదుపులో ఉండటం ద్వారా గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చని అస్టర్ రమేష్ హాస్పిటల్ గుండె వైద్యులు వివేక్ వీరం రెడ్డి అన్నారు. కర్లపాళెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అస్టర్ రమేష్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు వివేక్ వీరంరెడ్డి, విజయ్, భానుతేజ, దీప్తిలు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మందపాటి పరమానంద కుమార్, లలితబాబు, పెన్మత్స నాగరాజు, బలిజిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, పోలీసురావు, సాంబయ్య, శివశంకర్రావు, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం కర్లపాలెంలో ఒక ఆరోగ్య శిబిర ఏర్పాటు చేశాము. ఆస్టర్ రమేష్ తరపు నుంచి డాక్టర్లు వివిధ రకాల వాళ్ళు వచ్చారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ మరియు న్యూరాలజీ అంటే తలకు సంబంధించిన సమస్యలు, ఇంకా నేను గుండె జబ్బుల డాక్టర్ వచ్చాము. సో ఈరోజు ఏంటంటే మనము వివిధ రకాల పేషెంట్లను చూసి వాళ్ళ సమస్యల్ని పరిశీలించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది తెలుసుకొని డయాగ్నోస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది రాస్తున్నాము. కొంతమందికి ఆధునిక టెస్టులు అవసరమైతే మన హాస్పిటల్కి రమ్మని కూడా మనం నిర్ధారిస్తున్నాము. సో ఈరోజు మనము ఈ చేసే చిన్న సహాయంతో మనం అవేర్నెస్ని స్ప్రెడ్ చేసి ఆరోగ్య సమస్యల నుంచి ఎర్లీగా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఆస్టర్ రమేష్ తరపు నుంచి 3వ వైద్య శిబిరం ఇక్కడ కర్లపాలెంలో ఏర్పాటు చేశాము, కళ్యాణ మండపంలో. అయితే మనము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబ్బు రాకుండా, లేదా గుండె జబ్బు ఉన్న వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ముందు అదుపులో పెట్టుకోవాలి. సో ఎవరికైతే షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరికైనా గుండె జబ్బు ఉంటే మనం ముందే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించాలి. రెండోది, మనం తీసుకునే ఆహారంలో అధికమైన ఆహారం తీసుకోకుండా అవసరమైనంతే తినడం అనేది ప్రయత్నించాలి. నిద్ర అనేది చాలా ముఖ్యం. 6 నుంచి 8 గంటల క్వాలిటీ స్లీప్ అనేది మనం అందరికీ అవసరం.
నాలుగోది మనం శరీరాన్ని ఒకే చోట ఉంచకుండా కదలిక అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ పాటిస్తే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. పైగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు విజిట్ని ప్రతిసారి ఫాలోఅప్లో రావడం, టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవడం, అలానే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా అదుపులో పెట్టుకోవడం అనేది, తరచూ టెస్టింగ్ చేయించుకొని వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా అని వాళ్ళ డాక్టర్ని కలవడం అనేది చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీ మద్యం రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ నెల 27 నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మోంతా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆహార నియమాలు పాటిస్తే బీపీ షుగర్ అదుపులో ఉంటుంది. రమేష్ హాస్పిటల్ గుండె వైద్యులు వివేక్ వీరంరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ విసిటీ న్యూస్.